మామూలుగా ఉన్నవాళ్ళు ఎవరైనా కాస్త ఆస్తిపాస్తులు రాగానే వాళ్ళు మన మీద ప్రేమానురాగాలు ఎక్కువగా చూపించాలని ఎదురు చూస్తుంటాం. అది మనలాంటి మిడిల్ క్లాస్ మెంటాలిటీ. దానికి భిన్నంగా ఏ చిన్న విషయం జరిగినా వాళ్ళు మనల్ని అవమానించారని బాధపడుతుంటాం. నువ్వు మీ అమ్మ ఇప్పుడు ఆ పరిస్థితుల్లోనే ఉన్నారా. అందుకే అర్చన మాట్లాడింది నిజమే అయినా దాన్ని అంగీకరించలేక దాన్నే తప్పుపడుతున్నారు, అవమానంగా భావిస్తున్నారు. అదే కాకుండా మొదటి నుంచి నందినిని మీ అమ్మ తప్పుగానే అర్థం చేసుకుంటుంది. తన మీద చెడు అభిప్రాయం ఏర్పరచుకుంది. ఆ విషయం అర్చన కూడా చెప్పింది. అయినా ఇది దీని నోటు దృష్టి తగ్గించుకోలేదు. అది మాత్రం ఎంతకని ఓపిక పడుతుందిరా. ఆ ఓపిక నశించింది. అడగాల్సిన 4 మాటలు అడిగింది. అయినా అర్చన వేసిన ప్రశ్నలన్నీ కరెక్టే కదా. మన ఇంటి వాస్తు గురించి అడిగింది, తప్పే ఉంది. అదన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనం అనుభవించినాయే కదా. మీరు 1,00,000 చెప్పండి, దాన్ని నెత్తినెక్కించుకోండి. నేను ఎందుకలా మాట్లాడుతున్నానో నా అంతరాత్మకే తెలుసు. నా మనసులో ఉన్న మాట అన్నాను. ఆ పిల్ల మీద నాకు వేరే ద్వేషం ఏం లేదండి. అదేమన్నా నా పాలిదా, నా ఆస్తిలో భాగం అడిగిందా? నా బాధంతా అర్చన గురించి. ఆ పిల్ల అర్చన పక్కన ఉంటే ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడి చస్తున్నాను. ఏమిటే నువ్వు అనేది? నందిని వల్ల అర్చనకు ప్రమాదమా? అవునండి. ఇదేదో నేను కావాలని అనలేదు. జ్యోతిష్కుడు చెప్పాడు. అసలేం జరిగిందంటే, శుక్రగ్రహాన్ని కేతువు వంకరగా చూస్తున్నాడు. సంసారంలో సఖ్యత సన్నగిల్లే అవకాశాలున్నాయి. ఆ దృష్టి దోషం వల్ల ఎడబాటు వచ్చే అవకాశం ఉందమ్మా. అదండి జరిగింది. అందుకే ఆ నందిని కనపడగానే నాకు ఆ జ్యోతిష్యుడు మాటలు గుర్తుకొస్తున్నాయి. నందిని విషయంలో అర్చనని హెచ్చరించాను కూడా. ఆ నందిని అల్లుడి గారితో మాట్లాడే పద్ధతి, బాధ్యతలు నెత్తిని వేసుకునే విధానం, పెత్తనం చెలాయించడం చూస్తుంటే అది అల్లుడి గారికి దగ్గరయ్యి మన అమ్మాయికి అన్యాయం చేస్తుందేమోనని భయం వేస్తుంది. ఇప్పటికే మన అర్చన నానా కష్టాలు పడింది. కాస్త ఈ మధ్య పరిస్థితి మెరుగుపడి దాని మొహంలో కాస్త నవ్వు చూడగలుగుతున్నాం మనం. ఆ నందిని వల్ల మళ్ళీ మన అర్చన నెత్తి మీద ఏ కష్టం వచ్చి పడుతుందోనని దిగులండి. నా ఆలోచనలో ఏం తప్పుంది? నాన్న, ఈ విషయం గురించి మనం బావగారితో మాట్లాడితే మంచిది కదా. మనకి మన అర్చన జీవితం ముఖ్యం. జరగరాంది జరిగిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. ఏమంటారు నాన్న? ఏమిట్రా నువ్వు కూడా దానిలాగానే మాట్లాడతావు? అదంటే పెద్దగా చదువు సంధ్య లేని మనిషి, లోకజ్ఞానం లేనిది. జాతకాలు, జ్యోతిష్యాలు, కళలు, కాకరకాయలు అని చాదస్తాలకి, మూఢనమ్మకాలకి కలవరపడుతూ ఉంటుంది. నలుగురిలో తిరుగుతూ కాలం సంగతి తెలిసిన వాడివి అజ్ఞానంగా మాట్లాడతావేంటి? అల్లుడి గారి సంగతి మనకి తెలియంది కాదురా. ఆయన మంచితనానికి, బుద్ధికి వంకర పెట్టలేం. అలాంటి ఆయన గురించి భయపడటం అర్థం లేనితనం అవుతుంది. రే, ఆ నందిని కూడా చాలా మంచి అమ్మాయిరా. వాళ్ళిద్దరూ చిన్నతనం నుంచి మంచి స్నేహితులు, అరమరికలు లేకుండా నడుచుకునేవాళ్ళు. వాళ్ళని అనుమానించడం మూర్ఖత్వం. మనం ఇప్పుడు వెళ్ళి మన సందేహాన్ని అల్లుడు గారితో చెప్పి ఆయన బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. దీనికి ఎప్పుడు తిన్నగా ఆలోచించడం రాదు. ఆరాటం, తొందరపాటు, ఏదో ఒకటి మనసులో పెట్టుకుని ఇది బాధపడుతూ మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. దీని మాటలు నమ్మి మనం పొరపాటు చేస్తే ఎలారా? నాకు ఈ జాతకాలు, జ్యోతిష్యాల కంటే మనుషుల మీద, మనస్తత్వాల మీదనే నమ్మకం ఎక్కువ. అంతేకాదు, అల్లుడు బంగారం లాంటి మనిషి. అతనిని, అర్చనని 100 మంది నందినులు కలిసినా ఏమీ చేయలేరు. అర్చన మీద ఉన్న ప్రేమని మార్చలేరు. ఆయనకి దాని మీద ఎంత ప్రేమో అతను పెట్టిన అర్చన కార్సు, అర్చన నిలయం అనే వాటిని బట్టి అర్థం చేసుకోవచ్చురా. అతని ప్రేమను అర్థం చేసుకోండి. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా దీన్ని ఇంతటితో వదిలేయండి.
మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడి అర్చనని ఇబ్బంది పెట్టకండి, అర్థమైందా? చూడరా ఆయన ఎలా మాట్లాడి వెళ్తున్నారు. ఆయన అల్లుడి మీద నమ్మకంతో అలా మాట్లాడుతున్నారు. ఆ నందిని గురించి ఆలోచించరే? దానివల్ల రాబోయే ప్రమాదం గురించి బాధ భయం లేవే? అర్చనేమో మనల్ని బయటికి వెళ్ళండి అని పంపించింది, ఈయనేమో వాళ్ళ విషయంలో తల దూర్చొద్దు అంటున్నారు. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? నా కూతుర్ని కాపాడు తండ్రి. అమ్మా, నువ్వేం బాధపడకు, అలాంటిదేం జరగదు. వెళ్ళు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో. ఏయ్, ఏంటి ఇంకా నిలబడి చూస్తున్నావు? ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, వెళ్ళు. ఈ జ్యోతిష్యుడి విషయం ఇంతకాలం నాకు తెలియలేదే. ఈవిడ ఏం జరగకూడదని భయపడుతోందో మనం అది జరిగేలా చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు అర్చన జీవితం బజారున పడుతుంది. అదే జరిగితే ఇంకా అత్తగారి కంటికి కన్నీళ్లే కాని నిద్ర ఉండదు. జయంతి, మంచి అవకాశం దొరికింది, విజృంభించు. చింతామణి కూతురు అనిపించుకోవే. ఎందుకు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు? సార్, ఈవిడ గారు మమ్మల్ని అవమానపరచాలని ఇలా కంప్లైంట్ ఇచ్చింది. దాన్ని నేను నిరూపించగలను. వాపస్ తీసుకోవా? నేను తీసుకోనయ్యా. నీకే చెప్పేది, వాపస్ తీసుకోవా? నేను తీసుకోను. అంతేనా? అంతే. అయితే నేను కట్టిన దానికి ఇచ్చాయి. నన్ను పెంచి పెద్ద చేశారనే మమకారంతో మీ గురించి తాపత్రయపడ్డాను. అందుకు తగిన శిక్ష నాకు పడింది. ఇంకెప్పుడు మీ మొహం నాకు చూపించద్దు. వెళ్ళండి. నన్ను పెంచి పెద్ద చేశారు కాబట్టి నెలకి 10,000 చొప్పున ప్రతి నెల 5వ తారీఖుకి వాళ్ళకి డబ్బు పంపిస్తాను. తీసుకో అక్క. ఏంటక్క అలా చూస్తున్నావు? స్వీట్స్ తీసుకొని పండగ చేసుకో. ఏంటక్క నువ్వనేది? నేనేమన్నా గోపిని గెలిచానా స్వీట్స్ తిని పండుగ చేసుకోవడానికి? ఓడిపోయానక్క. మనం ఏదేదో ఊహించుకుని పథకం వేశాం. ఆ గోపిని కోర్టుకి ఇడ్చి బోర్లో నిలబెట్టి పరువు ప్రతిష్టలు గంగపాలు చేద్దాం అనుకున్నాం. మర్యాదలు మంట కలుపుదాం అనుకున్నాం. ఆ అర్చన మీద కక్ష తీర్చుకుందాం అనుకున్నాను. కానీ మా ఆయన అంతా తలకిందులు చేశాడు. నా పథకం అంతా సర్వనాశనం చేశాడు. 10 లక్షల ఆస్తి కాగితాలు కాల్చి బూడిద చేసిన దాన్ని ఏమీ చేయలేక బాధతో వచ్చిన నన్ను స్వీట్స్ తిను పండుగ చేసుకో అంటావేంటక్క? అర్థం లేకుండా మాట్లాడతావేంటక్క? నువ్వేం ఓడిపోలేదు, గెలిచావు. ఏంటి గెలిచానా? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టు నా బాధంతా వెళ్ళగక్కా కూడా గెలిచానంటావేంటక్క? అక్క, మనం అనుకున్నట్టు ఆ గోపిని కోర్టుకి లాగలేకపోవచ్చు, అనుకున్నంత అవమానం చేయకపోవచ్చు. కానీ గృహప్రవేశానికి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ల ముందు వాణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు కదా, అది అవమానం కదా? బంధువులు, తెలిసిన వాళ్ళు, తోటి వ్యాపారస్తులు ఏమనుకుంటారు? మంచి మర్యాద లేనివాడని అనుకుంటారు కదా. వ్యాపారానికి అది నష్టమే కదా. అది మనం విజయంగా భావించాలి. అయినా కోర్టుకు వెళ్లకుండానే మనకి దక్కాల్సిందేదో పోలీస్ స్టేషన్లోనే దక్కింది కదా, అది మనకి గెలిపే కదక్కా. నెలకు 10,000 ఇస్తానన్నాడు, అదేమన్నా పెద్ద గెలుపా? నేను వెళ్ళి వాళ్ళతో కలవలేదు కదా. కలిస్తేనే కదా నేను అనుకున్నది సాధించగలిగేది, ఆ అర్చన మీద కక్ష తీర్చుకోగలిగేది. అది జరగడానికి శుభసూచకమే అక్క ఈ 10,000. ఏంటక్క నువ్వనేది? నాకేమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు నెల నెల 10,000 5వ తారీఖు కల్లా మీకు పంపిస్తానన్నాడు కదా. అవును. ఆ డబ్బు అతనన్నా మీకు తెచ్చివ్వాలి, లేదా మీరన్నా అతని దగ్గరికి వెళ్లి తెచ్చుకోవాలి. అవునా కాదా? అవును. అప్పుడు నెల నెల ఒకళ్ళనొకళ్ళు కలవటం జరుగుతుంది, మాట మొదలవుతుంది, బంధం ముడిపడుతుంది. ఈ కోపతాపాలు ఎల్లకాలం అలాగే ఉండవు, మార్పులు తప్పకుండా చోటు చేసుకుంటాయి. పైగా గోపి చాలా మంచి మనిషి.
మెల్లగా అన్నీ మర్చిపోయి ముందు తండ్రిని తర్వాత పినతల్లిని తనతో కలుపుకుంటాడు. అంతే, కలతలు కంచికి, సంతోషం మీ ఇంటికి. ఏమంటావక్కా? నువ్వు చెప్పేది వింటుంటే నిజమే అనిపిస్తుంది. నేనిప్పటిదాకా ఇదేంట్రా ఒకటనుకుంటే ఇంకొకటి జరిగింది అని తెగ బాధపడిపోతున్నాను. నువ్వేం బాధపడకక్కా. అయినా నువ్వు బాధపడుతుంటే నేను అలా బాధల్లో వదిలేస్తానా? ఓ విధంగా ఇది మనం అనుకున్న దారికే వచ్చింది. కాస్త వెనక ముందు మనం ఆశించింది జరిగే తీరుతుంది. అదంతా బాగానే ఉంది కానీ ఆయన్ని తలుచుకుంటేనే ఒళ్ళు వణుకుతుంది, గుండె దడదడా కొట్టుకుంటుంది. ఎవరు? అన్నయ్య గురించా నువ్వు భయపడేది? అవునక్క, ఆయన గురించే. మనిషి చాలా కోపంగా ఉన్నాడు. బొగ్గులు తిని నిప్పులు కక్కుతున్నాడు. ఆయన ఎలా సమాధానపరచాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. బాధపడకక్కా. ఇప్పుడు గోపితో కలిసిపోవడానికి ఎన్ని నాటకాలు ఆడటం లేదు, ఎన్ని వేషాలు వేయటం లేదు. అలాగే ఆయన దగ్గర నటించి సమయం కోసం ఎదురు చూసి 4 మాటలు చెప్పి మెల్లిగా దగ్గరైపో. మంచిదాల్లా మారినట్టు బాగా నటించి ఆయనకి నమ్మకం కలిగించు. వాసు ఎలా నమ్మించి అక్కడ చేరాడో అలాగే ముందు ఈయన పక్కన చేరు. అటు వాసు ఇటు నువ్వు పనయ్యేలా వ్యవహరించండక్కా. నా కూతురు ఎలా అయితేనే అర్చన దగ్గర మంచి పేరు తెచ్చుకుంది. మనందరం కలిసి ఒక్కసారి దాడి చేస్తే ఆ గోపి అర్చనలు దిక్కుతోచక దిక్కుమాలిన వాళ్ళైపోవాలి. అవునక్క, ఎలాగైనా సరే వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. నాకైతే నీ మాటలు విన్నాక కాస్తంత నమ్మకం కుదిరింది. అవునక్క, ఆ కాలిపోయిన కాగితాల బదులు వేరే కాగితాలు తయారు చేసి మనల్ని పిలుస్తానన్నారుగా, వాటి గురించి ఏమన్నా తెలుసుకున్నావా? ప్రతిరోజు విచారిస్తూనే ఉన్నానక్కా. త్వరలోనే తయారు చేసి కబురు చేస్తానన్నాడు. నువ్వు దాని గురించి ఏం వర్రీ అవ్వకక్కా. అవి త్వరలోనే నీ చేతికొచ్చేస్తాయి. సరేనక్క, మరి నేను బయలుదేరతాను. మంచిది, వస్తానక్క. సరే అక్క, వెళ్ళవే, వెళ్ళు. నిన్నడ్డం పెట్టుకుని ఆ గోపి అర్చన్ని ఎలా ఆడిస్తానో చూడు. ఇదిగోండి, కాఫీ తీసుకోండి. అల్లుడు గారు, మీకు కూడా కాఫీ గాని టీ గాని ఇమ్మంటారా? టీ కాఫీ ఏదైనా పర్లేదు గాని దానికి ముందు ఏవైనా స్నాక్స్ ఉంటే పెట్టండి అత్తయ్య. ఏంటి కాసేపట్లో భోజనం చేయబోతున్నారు? స్నాక్స్ కావాలంటారా? అది కాదు సరోజా, అత్తయ్య టీ తాగుతారని అడిగారు, అందుకే ఇమ్మన్నాను. ఏం వద్దులే అత్తయ్య. చూడండి, మీ అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రాణి రాగానే వాళ్ళ అన్నయ్య అరెస్ట్ గురించి ఎవరు మాట్లాడకండి. ఆలోచించి సమయం చూసి చెప్దాం. అర్థమైందా? ఆ విషయం ఈ పాటికి 1,00,000 సార్లు చెప్పారత్తయ్య. మేమంతా అమాయకులమా, ఆలోచన లేని వాళ్ళమా? మీరేం వర్రీ కాకండి. రాణి రాగానే ఈ విషయం ఎలా చెప్పాలో అలా చెప్దాం. రామ్మరా, టీ పెట్టి ఇవ్వమంటావా? ఇప్పుడేం వద్దత్తయ్యా. ఆకాష్, గృహప్రవేశానికి వెళ్ళొచ్చారా? ఫంక్షన్ బాగా జరిగిందా? చాలా గ్రాండ్ గా జరిగింది. ఇల్లు చాలా పెద్దదేనా? ఇన్విటేషన్ కార్డ్ మీద ఉన్నట్టే ఉందా? అవును రాణి, అచ్చు అలానే ఉంది. విందు భోజనం ఎలా ఉంది? ఫంక్షన్ కి పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారా? చాలా మంది వచ్చారు రాణి, భోజనాలు కూడా చాలా బాగున్నాయి. నేనెందుకు రాలేదని అన్నయ్య వదిన అడిగారా? రాలేదని బాధపడ్డారా? మీరు వాళ్ళతో నేను చెప్పినట్టే చెప్పారా? ఒంట్లో బాగోలేదని చెప్పారా? ఆకాశ్ ఏం చెప్పలేదమ్మా. సరోజే నీకు వాంతులు, తలనొప్పి, కళ్ళు తిరుగుతున్నాయని చెప్పింది. కానీ అర్చన ఆ లక్షణాలు బట్టి రాణికి ఏదైనా విశేషమని అడిగింది. అక్కడున్న వాళ్ళకి డౌట్ రాకుండా సరోజ అవునని చెప్పిందమ్మా. వాళ్ళు చాలా ఆనందపడిపోయారు. ఎందుకు అది నాలో చెప్పావు? అమ్మా, అలా చెప్పబట్టే మీ అన్నయ్య గృహప్రవేశ ఆనందం కన్నా తను మావయ్య అవుతున్నందుకే ఎక్కువ సంతోషంగా ఉందన్నాడు. అదేంటి ఆకాష్, నువ్వైనా అదేం లేదు జనరల్ గా హెల్త్ బాగాలేదని చెప్పలేకపోయావా? అన్నయ్య ఆనందంతో ఇంటికొచ్చినా లేకపోతే ఫోన్ చేసినా నేనేం సమాధానం చెప్పాలి? అన్నయ్యతో ఎలా అబద్ధం చెప్పను? మీరాడిన అబద్ధాన్ని ఎలా సమర్థించను? అమ్మా రాణి, మీ అన్నయ్య వెంటనే బయలుదేరి రావడానికి, ఫోన్ చేసి విచారించడానికి అవకాశం ఎక్కడుంది? ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా. ఏంటన్నయ్య మీరనేది? మా అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? ఎందుకు అరెస్ట్ చేశారన్నయ్య? రాణి, కంగారు పడకమ్మా. మీ అన్నని వెంటనే వదిలేశారు. ఇప్పుడేం ప్రాబ్లం లేదు.
అసలు ఎందుకు అరెస్ట్ చేశారు మావయ్య? ఏం లేదు రాణి, ఈ ఓల్డేజ్లో మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేశాడు. ఏ ఆధారం లేకుండా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని మీ అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అందుకే మీ అన్నయ్యని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత మీ నాన్న ఆమెను తీసుకొచ్చి కంప్లైంట్ వాపస్ తీసుకునేలా చేశారు. వెంటనే మీ అన్నయ్యని వదిలేశారు రాణి. నువ్వేం కంగారు పడకు. అమ్మా రాణి, మీ అన్నయ్య కూడా వాళ్ళకి ప్రతి నెల 10,000 ఇస్తానని మాటిచ్చాడు. ఇక ఆ సమస్య తొలగిపోయినట్టే. దాని గురించి నువ్వేం బాధపడకమ్మా. మా అమ్మ అలా చేయడానికి కేవలం ఆవిడ అసూయే కారణం. రేపు నేనెళ్ళి ఆమె అంతా చూస్తాను. ఎందుకు రాణి అంత కోపం తెచ్చుకుంటావు? నువ్వెళ్ళి ఆమెను అండం ఎందుకు చెప్పు? అయ్యిందేదో అయిపోయింది, వదిలేసాయి. ఆవిడ ఇబ్బందికి ఆవిడ అలా చేసింది, తప్పేం లేదు కదా. ఏంటోదినా మీరనేది? ఆవిడ చేసింది కరెక్టా? అది కాదు రాణి, నువ్వు కాస్త ఆలోచించి చూడు. కుటుంబాల్లో ఇలాంటి చిన్న చిన్న గొడవలు మామూలే. మేం తప్పు చేశాం, అయినా అమ్మ నాన్న తమ్ముడు నువ్వు మీరందరూ మమ్మల్ని మన్నించి మళ్ళీ ఇంట్లోకి రానిచ్చారు కదా. అలాగే మీ అన్నయ్య వదిన కూడా వాళ్ళని కూడా క్షమించేందుకు కలుపుకోరు చెప్పు. అసలు ఇప్పుడు మీ అన్నయ్య ఉన్న స్థితికి మీ నాన్న ఎలా ఉండాలి? మహారాజులా ఉండాలి. కానీ ఆయన డ్రైనేజ్ పనులు చేసి కడుపు నింపుకోవాల్సి వస్తుంది. అది వాళ్ళకే కాదు, మనకి చిన్నతనమే కదా. బిచ్చ వెతుకోవడం కంటే కష్టపడి పనిచేయడం చిన్నతనమేం కాదు. చూడు ఆకాష్ ఏమంటుందో. మేం బిచ్చం ఎత్తుకున్నామనేగా అలా తెప్పడం. నేనే మిమ్మల్ని ఉద్దేశించి అలా అనలేదు. దానికన్నా ఇది బెటర్ అంటున్నాను. వాళ్ళు అలా బతకడానికి కారణం వాళ్ళు చేసిన దుర్మార్గాలే. అబ్బా ఏదో రాణి వదిలే. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి వాళ్ళని అడగటంలో అర్థం లేదు. వదిలే ఈ విషయాన్ని. లలిత, అందరికి భోజనం వడ్డించు. ఇంకా అలా కూర్చున్నారే, నడండి మెక్కుదురుగాని. పదండి. అమ్మా రాణి, జరిగిందేదో జరిగిపోయింది, బాధపడకమ్మా. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, భోజనం వడ్డిస్తాను. ఏవయ్యా, వచ్చావా? ఎక్కడికి వెళ్ళావయ్యా? ఇంకా రాలేదేంటని గుమ్మం పట్టుకుని వేలాడుతున్నాను. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రయ్యా, అన్నం తిందు గాని. నాకు భోజనం వద్దే. అన్నం వద్దా? ఎందుకనయ్యా? ఓ, తినే ముందు నీ కాస్త మందు తాగే అలవాటు ఉంది కదూ. సరే ఉండు, ఇప్పుడే వస్తాను. ఇదిగోనయ్యా. ఏంటయ్యా అలా చూస్తున్నావు? నీకోసమేనయ్యా, పక్కింటాయనికి డబ్బులిచ్చి తెప్పించాను. ఈరోజు ఏదేదో జరిగిపోయింది కదా, నువ్వు బాధపడుతూ ఉంటావు, అందుకే తెప్పించానయ్యా. నువ్వేం బాధపడకు. నా మనసులో ఓ చిన్న సంతోషం ఉందయ్యా, అది నీతో చెప్పడానికే ఇది తెప్పించాను. ఉండయ్యా, ఆమ్లెట్ వేశాను, తీసుకొస్తాను. ఇదిగోనయ్యా. ఏంటయ్యా, పెట్టింది పెట్టినట్టే ఉంచావు, తాగవయ్యా. ఏవయ్యా, ఎందుకయ్యా అలా ఉన్నావు? సంతోషమైన విషయం ఏంటో చెప్పమనవే. సర్లే, నువ్వు అడగకపోయినా నేనే చెబుతాను. వాడు మొహం చూపించొద్దన్నాడని నువ్వేమీ బాధపడకయ్యా. మనమంతా కలిసి ఉండడానికి ఒక అవకాశం ఇచ్చాడు కదా, అదేనయ్యా నా సంతోషం.